హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. అది కూడా జిగురు లేకుండా చేస్తున్నానండి. బెండకాయ ఫ్రై పొడి పొడిగా. ముందుగా బెండకాయ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలోని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు 3 నుంచి 4 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకొని పోపు వేగిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని కొంచెం పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బెండకాయ తొందరగా జిగురు వచ్చేస్తుంది. ఎప్పుడు మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని కొంచెం పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల బెండకాయ ఫ్రై పొడి పొడిగా వస్తుంది. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని ఈ బెండకాయల్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ వీడియోలో నేను ఒక టిప్ చెప్తానండి. బెండకాయలు జిగురు పట్టకుండా ఉండడానికి ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసినా మీరు వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. సగం వాచ్ చేస్తే మీకు నేను చెప్పిన టిప్పు మిస్ అవుతారు, మీకు అర్థం కాదు. సో ఇలాగా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి బెండకాయల్ని. ఇప్పుడు మనం ఈ బెండకాయల్లోని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టకుండా ఫ్రై చేయాలండి. ఉప్పు వేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని మూత పెట్టకండి. మూత పెడితే బెండకాయలు జిగురు వచ్చేస్తాయి. ఉప్పు వేసిన తర్వాత నుంచి ఇంకా మూత పెట్టడం ఆపేయాలి. మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయల్ని. ఈ బెండకాయలు ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోని 1 టీ స్పూను కారం వేసుకున్నాను. కారం వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ కారంలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు చక్కగా ఫ్రై అయిపోయండి. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అయిన జిగురు లేని బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా అండి? అయితే మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ బెండకాయ ఫ్రై. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.